హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నిన్నటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో, అలాగే ఇంకా మనకి మొత్తంగా ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పటి వరకు అయితే 15,450 దరఖాస్తులు అయితే వచ్చాయి శనివారం వరకు. అంటే మనకి 7 డేస్కే 15,450 దరఖాస్తులు వచ్చాయి కదా. సో మరి మనకి లాస్ట్ ఇయర్ అయితే టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే, మనకి అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయేసరికి 53,863 దరఖాస్తులు వచ్చాయి. మనకి ఇంకా ఒక 15 డేస్ మనకి ఇంకా టైం అయితే ఉంది, 15 or 16 డేస్. సో మరి 15-16 డేస్లో ఇంకా భారీగా అప్లికేషన్స్ వస్తాయండి. ఎందుకంటే చాలామంది రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం చూస్తున్నారు. అంటే అందులో మార్క్స్ యాడ్ అయిన తర్వాత అప్లై చేయొచ్చని. సో మరి మనకి 15 or 16 డేస్లో ఇంకా ఎక్కువ అప్లికేషన్సే వస్తాయి. అంటే మనకి లాస్ట్ ఇయర్ లాగా 50,000 దాటే వస్తాయి. ఏదేమైనప్పటికీ భారీగానే వస్తున్నట్లు, ఎందుకంటే మనకున్నవి 4,400 సీట్లే, అప్లికేషన్స్ మాత్రం వేలల్లో ఉన్నాయి. సో మరి పోటీ అయితే ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీకు సేఫ్ జోన్ మార్క్స్ ఎన్ని వస్తే సీట్ వచ్చే అవకాశం ఉందో వీడియో కూడా చేశాను, చూడండి. ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.